రాజకీయం, సామాజికం, వినోదం అంశమేదైనా తక్షణం స్పందించడం అద్దీ లెక్క నైజం. సమకాలీన అంశాలపై వ్యంగ్యాస్త్రమైన అద్దీ లెక్కకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీలో అదే లొల్లి, సమావేశాల తీరుపై విపక్షాల అసహనం. జన్మభూమిలో జనాలపై విసుర్లు, తన మాటలను సమర్థించుకున్న చింతమనేని. ఎంపీ చిరంజీవికి చేదు అనుభవం, ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని కేంద్రం నోటీసులు. హీరో రవితేజకు పవన్ సెంటిమెంట్, గబ్బర్ సింగ్ 2 హిట్ అంటున్న అభిమానులు. కోల్కతాలో రోహిత్ వీర విహారం, వరల్డ్ రికార్డ్ సృష్టించిన తెలుగు తేజం. ఏంది ఈ డ్రైవర్ రాముడు ఇంతవరకు రాలేదు, ఎటు పోయిండో ఏమో. అక్క నేను వచ్చేసా. ఏంద్రా రాముడు, ఎక్కడికి పోయినావు? ఏదో చిన్న పనుండి బయటికి పోయినాక కొంచెం లేట్ అయింది, ఏం అనుకోకు. ఏం అనుకోను గాని ముందు ఎక్కడికి పోయినావు చెప్పు. ఈ రోజు స్పెషల్ ఏందో చెప్పుకో చూద్దాం. నాకు గా మాత్రం గుర్తులేదు అనుకున్నావా ఏంది? ఇవాళ చాచా నెహ్రూ జయంతి కదా, చిల్డ్రన్స్ డే కూడా కదా. అంతేకాదక్క, ఈరోజు చాచా నెహ్రూ 125 జయంతి కావడం కూడా విశేషమే. అందుకే మా ఇంటి దగ్గర స్కూల్లో ఫంక్షన్ జరుగుతుంటే పోయినా, అందుకే కొంచెం లేట్ అయింది. పోలేరా పోంతి, కొంచెం లేట్ అయిందని కంగారు పడ్డా కానీ సమయానికే వచ్చినావు. కానీ అయినా ఓ మంచి కార్యక్రమానికి పోయొచ్చినావు కదా, సంతోషంగా ఉంది. ఇంకా విశేషాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఒక వార్త చదువు. ఏమున్నాయక్క వార్తలు చదవాలంటేనే విసుకొస్తున్నది. ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు అన్ని వార్తలు ఒకేలా ఉంటున్నాయి. అయ్యో ఏం చేస్తాను చెప్పు, అయినా తప్పదు కదరా రాముడు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఒక వార్త చదివిగా. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అస్సలు మంచిగా అయితే లేవు. రోజు ఏదో ఒక దాని మీద అసెంబ్లీలో రచ్చ చేస్తున్నారు. ఒకనాడు రైతుల ఆత్మహత్యలని, ఇంకోనాడు సామాజిక సర్వే అని, మరోనాడు హెరిటేజ్ డైరీ అని, ఇక ఇవాళ చూస్తేనేమో పాఠశాలలని. అబ్బా ఏదైతేనేం విలువైన శాసనసభ సమావేశాల సమయం వృధా చేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగితే ప్రజలు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఆ సమావేశాల్లో పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తుంటే అసెంబ్లీ సమావేశాల్లో 1 కాదు 2 కాదు అనేక వివాదాలు రచ్చ చేస్తున్నాయి తప్ప ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు. చర్చలు కొంచెం హాట్గా జరిగేటువంటి సందర్భంలో అప్పుడప్పుడు మాటలు దొరుకుతుంటాం. అధ్యక్ష ఇందిరాగాంధీ గారు లాంటి మహనీయురాలు ఆమె ప్రైమ్ మినిస్టర్ కెపాసిటీలో ఒక సందర్భంలో సభ క్షమాపణ చెప్పారు. అధ్యక్ష ఇక్కడ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఏది పడితే అది ఎంత పడితే అంత మాట్లాడగలుగుతాం, ఏదంటే అది ఎవరి మీద ఆరోపణ చేయగలుగుతాం అనేటువంటి వైఖరి ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఒకటి, కొత్త రాష్ట్రం, కొత్త బడ్జెట్, ప్రజల్లో కోటి ఆశలున్నా అవేవి సభలో ఉన్న వారికి పట్టడం లేదా అన్న అనుమానం ప్రజలకు కలుగుతుంది. 2 రోజులు రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు పట్టుబట్టి సభను నడవకుండా అడ్డుకుంటే, ఒక రోజు మొత్తం హెరిటేజ్ సంస్థపై రాజకీయ ఆరోపణలు చేస్తూ ఏపీ ప్రభుత్వ తొత్తుల్లా పనిచేస్తున్నారని ఆరోపించడం వివాదానికి దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వారిని సస్పెండ్ కూడా చేశారు. తెలంగాణ శాసనసభ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. ఈ సభ్యుడు ఇక్కడ మాతృభూమికి ద్రోహం చేసుకుంటూ ఇతర ప్రభుత్వం చేసేదాన్ని సమర్థిస్తున్నారు. అధ్యక్ష, వాట్ ఈస్ దట్ ఈస్ ఆర్గింగ్? ఇంతకుముందు జానారెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఇతనే మారుతున్నారు. అధ్యక్ష జస్టిఫై చేస్తున్నారు. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చేసే మోసాన్ని జస్టిఫై చేస్తున్నారు. మీరు వాట్ ఆర్ యు ఆర్గింగ్? ఏం ఆర్గ్యూ చేయాల్సుకున్నావు? అధ్యక్ష 1,00,000 కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్ దేనికి ఎలా ఖర్చు చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్న విషయమే చర్చ జరిగితే బాగుండని అనుకుంటుంది. కానీ విపక్షాలు రోజుకో సమస్యను ఎజెండాపైకి తేవడం, వాటిపైనే చర్చకు పట్టుబట్టడంతో సభాకాలం హరించిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. అవునరా, ఈ సమావేశాలు చూస్తుంటే మస్తు బాధేస్తున్నది. ఈ నాయకులు రాజకీయాలు మాని ప్రజా సమస్యల మీద ఎప్పుడు మాట్లాడుకుంటారో ఏందో.
ఇక రాజకీయాలంటే గుర్తొచ్చింది, జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి తొలి ప్రధానిగా 17 సంవత్సరాలు పనిచేశారంట. వలస పాలకులతో పోరాడి రాజకీయ స్వాతంత్రం సంపాదించుకున్న జాతిని సామాజిక ఆర్థిక స్వాతంత్రాల దిశగా ఒక్క తాటిపై నడిపించారట. దేశంలోని పిల్లలందరూ చదువుకోవాలని, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని మొదటి పంచవర్ష ప్రణాళికలో చేశారట. ఈనాటి నాయకులకు కూడా సాసా నెహ్రూకున్నంత దేశభక్తి ఉంటే ఎంత మంచిగా ఉండేదో కదారా. అవునక్క, దేశం గురించి దేశభక్తి గురించి ఏం చెప్తాం కానీ నువ్వు ఒక్క వార్త చదివిపెట్టు. ఈ మధ్య టీడీపీ నేతలు కొత్త కొత్త పదాలు మంచిగానే వాడుతున్నారు. ఎవరికి వాళ్ళే డైలాగులతోటి దూసుకుపోతున్నారు. తాజాగా మన చింతమనేని సారు పెన్షన్ల గురించి కొత్త డైలాగులు వేల్సిర్రు. గా డైలాగులు వినాలంటే ఏపీలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమానికి పోవాల్సిందే. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధి పొందే వాళ్ళంటే తమ ఇంటి పాలేర్లు అన్నట్టుగా, పెన్షన్లు తీసుకునే వాళ్ళు సిగ్గులేని వారన్నట్టుగా, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి సిగ్గులేదన్నట్టుగా తమ ఆస్తులను కరిగించి ప్రభుత్వం తరపున పథకాలను అమలు చేపట్టినట్లుగా మాట్లాడి వివాదాన్ని సృష్టించిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తన తీరును సమర్థించుకున్నాడు. సిగ్గు లేకుండా పెన్షన్ తీసుకుంటారా అని ఏ ఒక్కరైనా మరి జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడతారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు వాస్తవాలతో ఎదరకు రాగలిగితే మనం ఏదన్నా బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు. తప్పు మాట్లాడుంటే బహిరంగ క్షమాపణ చెప్పడానికి ఒక్క సెకండ్ కూడా వెనక ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పు మాట్లాడినప్పుడు ఎవరికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం నాకైతే లేదు. తన మాటలో తప్పేమీ లేదని ఆయన అన్నాడు. పింఛన్ తీసుకుంటున్న వారిని ఉద్దేశించి తను చేసిన వ్యాఖ్యానంలో తప్పేం ఉందని ఆయన ఎదురు ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీలో చింతమనేని తీవ్రమైన మాటలనే వాడాడు. సిగ్గు లేకుండా వచ్చి పెన్షన్లు తీసుకోండి అంటూ ఆయన మాట్లాడారు. చట్టబద్ధంగా అర్హులైన వారే పెన్షన్లు తీసుకుంటున్నా ఈ ప్రజాప్రతినిధి వారిని సిగ్గులేని వారిగా అభివర్ణించాడు. అమ్మ, మనం సిగ్గుపడతాం కదా, ఓటే లేకుండా డబ్బులు తీసుకుంటామని మీ మనసు ఏమైనా బాధ కలుగుతుందేమో. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోండి, మిమ్మల్ని ఆదుకున్నాడు, మీ కుటుంబాన్ని నిలబెడుతున్నాడు, మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చాడు అని చెప్పడంలో తప్పేముంది. నేను మాట్లాడింది ఊరిని భూతత్వంలో చూసి ఏదో చేద్దామని ఆలోచన తప్ప వాళ్ళకి వీళ్ళు డిమాండ్ చేస్తారా? మరి ఎంత అధికారంలో ఉంటే మాత్రం వృద్ధుల వికలాంగుల ఆత్మగౌరవాన్ని ఇలా దెబ్బతీయాల్సి ఉందా అనేది ఎవరికైనా సహజంగా వచ్చే అనుమానం. పెన్షన్ పెంచితే పెంచి ఉండవచ్చు. ఈ పెంచే పనిలో చాలా మందిని అనర్హులుగా కూడా చేశారు. వారి ఘోష వేరే అంశం. మరి ఇంత చేస్తూ తమ వ్యక్తిగత ఆస్తులను అమ్మి పెన్షన్లు ఇస్తున్నట్టుగా ఇలాంటి సూటిపోటి మాటలు మాట్లాడడం ఏ మాత్రం సబబు కాదు. అయితే తెలుగుదేశం నేతకు మాత్రం ఆ మాటలు సబబుగానే అనిపిస్తున్నాయి. వీటిలో తప్పేమీ లేదని అనిపిస్తుందట. ఆ మాటలు తప్ప ఒప్ప అనేది ఆ మాటలకు అనిపించుకున్న పెన్షన్లకు తెలుస్తుందిలే. ఆ విషయంలో తీర్పు ఇవ్వడం ఎందుకు? చూసినావా గా లీడర్ సంగతి. ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి ఎన్నికైన ప్రజాప్రతినిధి గల ఏ చాక గదే గదరా అసలు బాధ అంతా. అదేగా నెహ్రూ గారి కాలంలో అయితే ప్రజల కోసం ఎంత ముందు చూపు, ఎంత ప్రేమ. ఈ సంక్షేమ పథకాలు, ఈ ప్రణాళికలు అన్నీ ఆనాడు నేతలు ఆలోచించినవే కదరా. ఏది మచ్చుకు ఒక్కటి చెప్పాక. దేశాన్ని తీర్చిదిద్దాలంటే చదువు తప్ప మరో దగ్గరదారు లేదని నెహ్రూ గారు ఆనాడే ఆలోచించారట. ఐఐటీలు, ఐఐఎంలకు నెహ్రూ కాలంలోనే బీజం పడిందట. అవే కదరా ఇప్పుడు దేశంలో ఉన్నత ప్రమాణాలుగా గుర్తింపు పొందుతున్నాయి. తెలుసా నీకు? ఏమైనా ఆనాటి నాయకుల ముందు చూపే వేరక్క. వాళ్ళు చాలా గ్రేటు. అవునరా, గ్రేటు. ఇంకొన్ని మంచి మంచి ముచ్చట్లు తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇంకొక వార్త చదువురా రాముడు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిన సారుకు ఇప్పుడు ఇచ్చిన బంగ్లా అస్సలు నచ్చలేదంట. నేను కేంద్ర మంత్రిని, నాకు ఆ బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు, నేను మీ కంటికి ఎట్లా కనిపిస్తున్నాను అన్నంతగా సారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇంతకీ అంతలా మండిపడేది ఎవరనే కదా మీ డౌటు. ఇంకెవరు? మన చిరంజీవే. చూడండి, మీకే తెలుస్తుంది వ్యవహారం ఏందో. అధికారం తలకెక్కితే ఇలానే ఉంటుంది. కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయనకు ఒక విశాలమైన బంగ్లా అప్పటి సర్కార్ ఇచ్చింది. దానికి తోడు ఆపద కాలంలో ఆదుకున్న ఆపద్బంధుడికి ఉన్న వాటిలో మంచివి విశాలమైన బంగ్లాను కేటాయించాలన్న సోనియమ్మ మాటలతో చిరంజీవి ఉన్న ఇంటిని కేటాయించారు. దాదాపుగా 900 మంది వరకు ఉండే ఎంపీలందరికీ
విశాలమైన బంగ్లాలు ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాదు కదా. తను మాజీ కేంద్ర మంత్రి అన్న విషయాన్ని మర్చిపోయిన చిరు తనకు 3 ఏళ్లుగా వాడని ఇంటిని ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని నోటీస్ మీద నోటీస్ ఇస్తున్నప్పటికీ స్పందించిన చిరుని ఖాళీ చేయిస్తారా చేయించమంటారా అంటూ తాజాగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పందించిన చిరు తనకు కేంద్ర సర్కార్ కేటాయించిన ఇంటిని ఎవరు 3 ఏళ్లుగా వాడడం లేదని, అలాంటి ఇంట్లో నేను ఎలా ఉంటానని చిరంజీవి వాదిస్తున్నారు. వందలాది కోట్లున్న చిరు కాస్త ఖర్చు పెట్టుకొని బాగు చేయించుకోవచ్చు కదా, అయినా ఇంటి కోసం అంత రచ్చ అవసరమా అంటూ అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి సార్పై. ఢిల్లీలో ఉండేది కేవలం కొద్ది రోజులే కదా, ఆ మాత్రం సర్దుకుపోలేరా? హుందాగా వ్యవహరిస్తే పోయేదేముంది, సారు ఎంపీగా ఉండేది ప్రజాసేవ చేయడానికే కదా అంటూ ప్రభుత్వం సార్ను బాగానే వహిస్తుంది. ఒకనాటి వెండితెర వెల్పుకు షూటింగ్ సమయంలో నిర్మాత సమకూర్చే వసతులన్నీ భారత ప్రభుత్వం కల్పించాలని కోరుకోవడం ఎంతవరకు సబబు? చిరంజీవి భారత ప్రభుత్వం పేద ప్రభుత్వం అన్న సంగతి మర్చిపోయినట్లున్నారుగా వీరని జనాలు అనుకుంటున్నారు. అయ్యయ్యో, మెగాస్టార్కు ఎంత కష్టం వచ్చింది. అయినా ఒక్కళ్ళకి గంత పెద్ద బంగ్లా మాత్రం ఎందుకురా రాముడు? ఖాళీ చేసి ఇంకో బంగ్లాకి మారడానికి గింత రాద్దాంత చెప్పు. ఎంత గొడవ చేసినా కేంద్రం అన్న తర్వాత బంగ్లా మారక తప్పదు కదా అక్క. ఈసారి వార్త నీదే, చదువక్క. సరే సరే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారినాయి. ఢిల్లీ పీఠ మా అదంటే మాదని ఇటు కమలనాథులు అటు ఆమ్ ఆద్మీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మాకు ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నా ఆ పార్టీ నేతల్లో మాత్రం జోషే కనిపించడం లేదు. ఢిల్లీలో ఎన్నికల నగారం మోగింది. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కమలం వికసిస్తుందని దాని అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. బీజేపీ ఈజీగా 45 కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కు ఆధారం ఏంటంటే మాత్రం తాము చేసిన సర్వేలే అని అంటున్నారు. మరోవైపు మీడియా బీజేపీలను పక్కన పెడితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తామేమీ తక్కువ తినలేదని, ఈసారి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని చెబుతుంది. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలకు మరో ఆలోచన లేదని, తిరిగి తనను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఆత్మవిశ్వాసం వ్యక్తమవుతున్నా కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇంకా ఎన్నికల జోష్ కనిపించడం లేదు. దీనికి తగ్గట్టు బీజేపీ అనుకూల మీడియా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇది వరకు వచ్చిన 9 సీట్లు కూడా రావని ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ వ్యవహారం కూడా అంతే కనిపిస్తుంది. ఇప్పటికే జరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ చిత్తుగా ఓడిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఎత్తుగడలు వేస్తుందోనని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి అంచనాల మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఎవరి ఆశలు నెరవేరుతాయో, ఢిల్లీ ప్రజలు ఎవరికి మద్దతు పలుకుతారో వేచి చూడాల్సిందే. ఎన్నికలలో ఎవ్వరు గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏం లేదక్క. మొన్న ఎన్నికల ఆమ్ ఆద్మీ గెలిచి కేజ్రీవాల్ సార్ ఏం చేసిండు చెప్పు? ఏందో ఈ నాయకులు మమ్మల్ని గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తామని అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. గెలిచినాక రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటారు. నాయకులు అంటే గుర్తొచ్చింది, చాచా నెహ్రూ గారు చేసిన మంచి పనుల్లో ఒక్కటి చెప్పక్క. సరే చెప్తిను. దేశంలోని ప్రతి గ్రామంలోనూ 3 సౌకర్యాలు కంపల్సరీ ఉండాలని నెహ్రూ గారు ఆశించారట. రాజకీయ కార్యకలాపాలు జరుపుకునేందుకు గ్రామ పంచాయతీ, ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా సహకార సంఘం, చదువు నేర్పే గడపగా పాఠశాల ఉండాలని కలలు కొన్నారట ఆయన. గందుకే వాళ్ళను ఇప్పటికీ ప్రజలు తలుచుకుంటున్నారక్క. మంచి చేస్తే ఎవరైనా నెత్తిన పెట్టుకుంటారు జనాలు. గొప్పల గురించి మళ్ళా మాట్లాడుకుందాం, కానీ ఇంకొక వార్త చదవక్క. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో రవితేజకు వరంగా మారాడని టాలీవుడ్ టాకు. నిజానికి రవితేజ హీరోగా నిలదొక్కుకోవడానికి పవన్ కళ్యాణే కారణమట. పవన్ కథ విని వదిలేసిన సినిమా చేస్తే రవితేజ సినిమా సూపర్ హిట్ కావడం గ్యారంటీనట. సెంటిమెంట్ను ఎక్కువగా నమ్ముకునే సినీ ఇండస్ట్రీలో రవితేజ కొత్త సినిమాపై అటువంటి ఊహాగానాలు ఊపందుకున్నాయి. రవితేజ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఈడియట్ సినిమాలు గుర్తున్నాయా? టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆ 2 సినిమాలు రవితేజకు స్టార్ ఇమేజ్ తీసుకురావడమే కాదు
పూరి జగన్నాథ్ కు డైరెక్టర్ గా కూడా గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు ఆ 2 సినిమాలకు రవితేజకు ఒక సెంటిమెంట్ కూడా ఉందండోయ్. అదేంటో చెప్తా వినండి. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఈడియట్ సినిమా కథలు 2 ముందుగా పవన్ కళ్యాణ్ కు వినిపించారట. కథ నచ్చుకో వేరే కారణమో తెలియదు గాని ఆ 2 సినిమాలను పవర్ స్టార్ రిజెక్ట్ చేశారట. తర్వాత అవే కథలు రవితేజకు వినిపించడం, ఆయన ఓకే చేయడం, సూపర్ హిట్ అయి రవితేజకు పూరి జగన్నాథ్ సార్ కు బ్రేక్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇప్పుడు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ విన్న 3 కథలు ఇప్పుడు రవితేజ దగ్గరికి రావడం, విన్న వెంటనే ఆయన ఓకే అనడం కూడా జరిగిపోయాయట. వాటిలో ఒకటి గబ్బర్ సింగ్ 2గా వెండి తెరపైకి వస్తుందట. దర్శకుడు సంపత్ నంది పవన్ కళ్యాణ్ కు కథ చెప్పడం, దాన్ని ఆయన రిజెక్ట్ చేయడం, ఆ తర్వాత కథ విన్న రవితేజ సింగిల్ సిట్టింగ్ లో దాన్ని ఓకే చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాకు కూడా హైప్ తీసుకొస్తుందని రవితేజ అభిమానులు సంబరపడిపోతున్నారు. అమ్మా అక్కోయ్, రవితేజ సినిమాలు అంటే నాకు కూడా ఏమో ఇష్టం. ఈడియటు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు మస్తు సార్లు చూసిన. అయితే రాబోయే గబ్బర్ సింగ్ 2 కూడా సూపర్ హిట్ అనమాట. ఏమోరా రాముడు, నాకుగా సినిమాల గురించి పెద్దగా తెలియదు కానీ ఇంకొక వార్త చదివి పెట్టరా. గురువారం క్రికెట్ ప్రేమికులు పండుగ చేసుకున్నారు. కలకత్తా ఈడెన్ గార్డెన్లో జరిగిన మ్యాచ్లా తెలుగు తేజం రోహిత్ శర్మ వీర విహారం చేసి ప్రపంచ రికార్డును తిరగ రాసిండు. వన్డే క్రికెట్లో 2 సార్లు డబుల్ సెంచరీ చేసిన హీరోగా నిలిచిపోయిండు. రోహిత్ బ్యాటింగ్ చూస్తుంటే ఇంత ఈజీగా 4 6లు బాధేయొచ్చా అనిపించింది. గా విన్యాసాన్ని మీరే చూడండి. ఇక నాకు టైం అయింది, వస్తామలా. రైట్. శ్రీలంకతో జరిగిన 4వ వన్డే భారతీయులకు చిరకాలం గుర్తుండిపోతుంది. రోహిత్ బ్యాటింగ్ విన్యాసం లంకేలకు మాత్రం పీడకలనే మిగిల్చింది. కేవలం 177 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 33 4లు 9 6లు బాది 264 పరుగులు చేశాడు. అంతేకాదు వన్డేలో రెండోసారి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. Even when it's sixes, no power involved. It's just timing. I think that last shot was the best of them all. అసలే ఈడెన్ గార్డెన్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటుంది. ఆ సంబరాల్లో ఉన్న నిర్వాహకులకు రోహిత్ విలువైన బహుమతిని అందించారు. బ్యాట్ తో విలయ తాండవం చేసిన రోహిత్ ఈడెన్ కు పరుగులతో అభిషేకం చేశాడు. అతని విధ్వంసం చూసిన ప్రేక్షకులు మురిసిపోయారు. అతను కొట్టని షాట్ లేదు, హద్దులేని విధ్వంసంతో ప్రతి స్టాండ్ ను పలకరించాడు. Thought that it was a playoff between Rahane and Rohit Sharma. Sharma coming back into the team. Took his time early, but when he found his timing, there was మంచినీళ్ళు తాగినంత ఈజీగా 4లు 6లు బాధెత్తుంటే బౌలర్లకు బంతులు ఎక్కడయ్యాలో కూడా అర్థం కాలేదట. మొత్తం మీద రోహిత్ ఇన్నింగ్స్ ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన అద్భుత చిత్రంలా క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని క్రికెట్ పండితులు కొనియాడుతున్నారు. again. Shots all around the park. And he gets వన్డేలో డబుల్ సెంచరీ అంటే మాటలు కాదు. అలాంటిది ఇప్పటికే 4 వన్డే డబుల్స్ నమోదయ్యాయి. వారిలో 3 భారతీయులే కావడం విశేషమైతే రోహిత్ శర్మ ఒక్కడే 2 సార్లు డబుల్ సెంచరీలు చేయడం రికార్డే కదా. It was a special knock from a special player. Never tries to hit the ball hard, always in control. And one of the finest timers of the cricket ball. We talked at the time that how desperate he was to convert the 100 into a big score. రికార్డుల రారాజు రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్ శర్మలది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నమేనట. మహారాష్ట్రలో ఉన్న ఎక్కడున్నా తెలుగు బిడ్డే కదా. ఆల్ ది బెస్ట్ రోహిత్, మరిన్ని అద్భుతాలు చేయాలని మనసారా కోరుకుందాం. అద్దీ లెక్క వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో అదే లొల్లి, సమావేశాల తీరుపై విపక్షాల అసహనం. జన్మభూమిలో జనాలపై విసుర్లు, తన మాటలను సమర్థించుకున్న చింతమనేని. ఎంపీ చిరంజీవికి చేదు అనుభవం, ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని కేంద్రం నోటీసులు.
హీరో రవితేజకు పవన్ సెంటిమెంట్, గబ్బర్ సింగ్ 2 హిట్ అంటున్న అభిమానులు. కోల్కతాలో రోహిత్ వీర విహారం, వరల్డ్ రికార్డ్ సృష్టించిన తెలుగు తేజం. లోకం తీరును కళ్ళ గట్టినట్టు చూపించి అందులో చెడును వదిలేసి మంచిని స్వీకరించమని చెప్పడమే అద్దీ లెక్క ఉద్దేశం. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.